హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా శ్రీ స్నేహమిత్ర యూత్ ఆధ్వర్యంలో మా గణేష్ తరపున అయితే మేమైతే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము. అండ్ ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము. అండ్ మేము ఏ విధంగా వంటలు ప్రిపేర్ చేసాం అండ్ ఏ విధంగా మేమైతే ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ చేస్తామో అదైతే మొత్తం చూపిస్తాను. అండ్ పల్లెటూర్లలో ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ మేమైతే కట్టెల పొయ్యి మీద వండుదామని అయితే ఫిక్స్ అయినాం. కొన్ని వాటిని కూడా చూపిస్తాను. అండ్ ఊర్లలో ఉంటే మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు అందరూ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమానికి. అయితే ఇంకా సిటీలో లాగా మీరే చేసుకున్నాను అయితే వదిలేరు. సో మా వాళ్ళు అయితే అందరూ హెల్ప్ చేస్తారు. ఆ హెల్పింగ్ నేచర్ కూడా అంతా నేను చూపిస్తాను. మా వాళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పేసి అయితే ఒక యూనిటీ అనేది ఉంటుంది ఊర్లలో ఉంటే. ప్రత్యేకంగా ఊరు ఎందుకంటున్నానంటే మాది కూడా ఊరే కాబట్టి. అండ్ మా అన్నదాన కార్యక్రమం నా వీడియోనైతే ఎలా ఉందో చెప్పండి. ఐదు నిమిషాల పని ఇప్పుడు ఫస్ట్ ఏం పెడతామన్నా అన్న ఇక్కడైతే మా వాళ్ళందరూ కలిసి వంటలు అయితే ప్రిపేర్ చేసేసారు అనమాట. ఇంకా ఎంత కష్టపడుతారో చూసారు. ఫైనల్గా మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మా మమ్మీ వచ్చి అయితే ఇంకా బొట్లు పెడుతుంది. మనం వండిన వంటలకైతే ఫస్ట్ పూజ చేశారనమాట. సో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత మనమైతే దేవునికి ప్రసాదంగా నైవేద్యంగానైతే తీసుకెళ్తారు. దేవుని దగ్గర పెట్టి వండిన అన్నాలన్నీ పూజ చేసిన తర్వాతనే భక్తులకు అనేటిది పంచేస్తారు. అండ్ ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది. మా పిన్ని, మా మమ్మీ ఇద్దరు అయితే కలిసి ఇంకా ప్రతిదీ ఐటెం కూడా మనం ఏమేమి ఐటెం అయితే వేసినామో ఆ ఐటెం ప్రతి ఒక్కటి కూడా ప్లేట్లో పెట్టి ఫస్టే ఎవరు ముట్టుకోక ముందుకే ఫస్ట్ తీసి దేవునికి అయితే నైవేద్యంగా పెట్టిన తర్వాత మనమైతే వచ్చిన భక్తులకి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మా వాళ్ళు అయితే అదే చేస్తున్నారు. ప్రతి దాంట్లో నుండి కొంచెం కొంచెం తీస్తున్నారు అనమాట. ఎక్కువ ఏం అవసరం లేదు. దేవునికి నైవేద్యంగా కొంచెం పెట్టి మళ్ళీ ఆ నైవేద్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ అన్ని వంటలలో కలిపేసేయాలి. దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్ళి ప్రసాదం నైవేద్యంగా అయితే పెట్టేస్తారు. ఇంకా తీసుకొస్తున్నారుగా వీళ్ళిద్దరు. ఇలా ఉంటుంది అన్నమాట ఊర్లలో. అండ్ మంచిగా కలుపుకొని తనాలతోటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇప్పుడు మా యూత్ది తరపు నుండి పెడుతున్నాం కాబట్టి మేమైతే ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే అందరు వస్తారు. మా మమ్మీ మా పిన్నే కాదు చాలామంది వస్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళైతే ఇంటికి వెళ్ళారు అనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ నుండి కూడా ప్రతి ఒక్కటి చేస్తుంటారు.
వెజిటబుల్ కటింగ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే వాళ్ళైతే హెల్ప్ చేస్తుంటారు. అండ్ ఇంకా మేము ప్రసాదం పెట్టుడు కూడా అయిపోయింది, కలిపినాం. సిరా తీస్తున్నాం అనమాట. మేము ఏమేమి ఐటమ్స్ చేసినామో చూపిస్తాం. ఇది సిరా అండ్ నెక్స్ట్ ఇవి బ్యాట్లు కదండి ఇవి. ఇది బగారన్నం, వైట్ రైస్, ఆలు కుర్మా, వంకాయలు, ఇది పప్పు, ఇది సాంబార్, మజ్జిగ ఎక్స్ట్రా, రెండు గ్లాస్ మజ్జిగ ఎక్స్ట్రా, ఇంకో సాంబార్, పచ్చిమిరపకాయలు వేసింది. అండ్ నెక్స్ట్ ఇది మజ్జిగ. కొంచెం తక్కువనే ఉంది మనుషులు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చైతే అన్నదానం తినేస్తారన్నమాట. మా ఊళ్ళో నేను వడ్డిస్తున్నాను. పెద్ద ఇంటి దగ్గర పని చేయమంటే నేను, కాకపోతే ఇక్కడ వడ్డించడం కూడా చక్కగా తెలియదు మనకి. కాకపోతే ఏదో అట్లా చేయాలి కొద్దిసేపు, లేకపోతే మన యూత్ మెంబర్స్ తిడతారనమాట. ఏం పని శాత కాదు, ఏ పని కూడా వేస్తలేమని. సో ఈ అలకట్ పని అన్న వేయకుంటే ఇంకా మంచిగా ఉండదు. ఇంకా ఒక రేంజ్లో వేసుకుంటారు. అండ్ ప్రతి యూత్లో కూడా కొందరు ఉంటారు పని చేయని వాళ్ళు, పని చేసేవాళ్ళు. పని చేసేటోడే చేస్తాడు కానీ పని చేయనోడు చేయడం. పని చేయని కేటగిరీలో నేను ఒక్కనమాట. నేను ఎప్పుడు పని చేయ, సజెషన్స్ ఇస్తుంటా అంతే. మా వాళ్ళు చేస్తుంటారు. మా ఊర్లో ఉండే ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళని అయితే ఫీడ్బ్యాక్ అడుగుదాం, ఎట్లుందో వంటలు ఎట్లున్నాయి ఏంటి అని చెప్పేసి. కొంచెం ఎక్స్ట్రా బాగానే చేసిన నేను. సో మన అన్నదానం కార్యక్రమానికి అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. వంటలు ఎట్లున్నాయని చెప్పేసి ఇప్పుడైతే బాలకృష్ణతో మాట్లాడిపిస్తాం. ఎట్లున్నాయి ఫస్ట్ ముందుగా స్నేహ యూత్ అసోసియేషన్ వాళ్ళకు, స్నేహమిత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళకు వినాయకుడి పండుగ శుభాకాంక్షలు. ఓకే, వినాయక చవితి అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ములకాయ చారు అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. వీళ్ళు వంటలు చాలా రకాల వంటలు చేసారు. మేము వంటల గురించి చెప్పమన్నా, మునక్కాయ గురించి చెప్పమన్నా. చాలా చాలా బాగున్నాయి. మా దగ్గర కూడా మీరు భోజనం చేసారు, కాకపోతే మీరు ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు మీ దగ్గర అయిపోయింది గురించి, మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమం గురించి చెప్పు. ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో చాలా మంది భక్తులు కిటకిటలాడుతారు. చాలా అంటే చాలా కిటకిటలాడుతారు. సో ఇప్పుడే కాదు వడగూడెం ప్రజలు అయితే మరీ పద్ధతిగా క్యూ పద్ధతి పాటించి మరీ తింటారు. ఇది చాలా నచ్చింది. అన్నదాన ప్రసాదం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. పబ్లిక్ అయితే ఇప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయితే జస్ట్ అయిందా 7:30 అట్లా అవుతుంది కాబట్టి 8, 9:30 వరకు బిట్వీన్ అవర్స్లలో వచ్చేసి తింటారు. అంత కాల్ అయితే అయిపోతుంది. ఐటమ్స్ అయితే చూపించిన కదా ఎట్లున్నా చూడండి. అండ్ ఇతని ఫీడ్బ్యాక్ బాగానే ఉంది, కాకపోతే ఓవర్ యాక్షన్ చేస్తాను, ఎడిటింగ్లో కట్ చేస్తాను.
అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.